నమస్కారం, నేను మీ అర్చన. మీరు చూస్తున్నారు స్మైల్ విత్ అర్చన. ఈరోజు మనం వీడియోలో రైస్ వాటర్ని మన ఫేస్కి, హెయిర్కి ఎలా యూజ్ చేసుకోవాలని చాలా మంది చెప్పుంటారు. కాకపోతే మన ఫేస్కి రైస్ వాటర్ని ఏ విధంగా యూజ్ చేసుకుంటే మంచిది అండ్ మన ఫేస్ వింటర్లో గ్లోయింగ్గా కనిపించడానికి రైస్ వాటర్ ఎలా యూజ్ అవుతుంది అని ఈ వీడియోలో మనం చూద్దాం. దానికంటే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ది బెల్ ఐకాన్. డైలీ స్కిన్ కేర్ రొటీన్ లో భాగంగా చేసుకున్నట్లయితే మన స్కిన్ అనేటువంటి గ్లోయింగ్ గా కనిపిస్తూ ఉంటుంది, రేడియంట్ గా అవుతుంది. రైస్ వాటర్ లో మనకి అమైనో యాసిడ్స్ అండ్ కార్బోహైడ్రేట్స్, మినరల్స్, వైటమిన్స్ ఉండడం వల్ల మన స్కిన్ అనేటువంటిది అబ్జర్వ్ చేసుకొని మన స్కిన్ రేడియంట్ గా కనిపిస్తూ ఉంటుంది. మన స్కిన్ కోసం రైస్ వాటర్ ని ఎన్ని రకాలుగా యూజ్ చేసుకోవచ్చు అనేది ఇప్పుడు మనం చూద్దాం. రైస్ వాటర్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. మనం ముందుగా రైస్ వాటర్ని ప్రిపేర్ చేసుకోవడానికి మనకు ఒక కప్ ఆఫ్ రైస్ అయితే సరిపోతుంది. మనం డైలీ నార్మల్గా వాడే రైస్ ఉంటుంది కదా, ఆ రైస్ అయితే సరిపోతుంది. ఒక కప్ ఆఫ్ రైస్ తర్వాత మనం దీన్ని బాగా వాష్ చేసుకోవాలన్నమాట పూర్తిగా. అంటే ఎలాంటి ఇంప్యూరిటీస్ అనేటువంటివి లేకుండా మనం దీన్ని పూర్తిగా వాష్ చేసేసుకోవాలి. రైస్ ని పూర్తిగా వాష్ చేసేసుకున్న తర్వాత ఇలా మనం ఎలాంటి ఇంప్యూరిటీస్ కానీ డర్ట్ కానీ లేకుండా మనం పూర్తిగా దీన్ని క్లీన్ గా వాటర్ పోసి వాష్ చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత దీన్ని మనం ఒక 1 కప్ ఆఫ్ రైస్ కి 2 కప్స్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. 2 కప్స్ ఆఫ్ వాటర్ తీసుకొని మనం దీన్ని స్లో ఫ్లేమ్ లో ఉడికించేసుకోవాలన్నమాట. మనం అన్నం ఎలా వండేసుకుంటామో అలాగా మనం మెత్తగా ఉడికించేసుకోవాలి దీన్ని. మనం ఇలా రైస్ వాటర్ని పూర్తిగా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించేసుకోవాలి. ఇలా ఉడికించేసుకున్న తర్వాత మనం ఇలా స్ట్రైనర్తో స్ట్రెయిన్ చేసేసుకుంటే సరిపోతుంది. ఆ వాటర్ని మనం తీసుకోవాలి. చేసుకున్న రైస్ వాటర్ని 7 to 8 days వరకు మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. ఇలా స్టోర్ చేసుకున్న వాటిని మనం ఫస్ట్గా యూజ్ చేసుకోవాల్సింది ఫేషియల్ క్లెన్జర్గా మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఒక చిన్న కాటన్ బాల్ తీసుకొని దీనిలో డిప్ చేసుకొని మన ఫేస్ మొత్తం క్లీన్ గా క్లెన్స్ చేసుకోవచ్చు అనమాట. ఇలా మన ఫేస్ మీద ఎలాంటి డర్ట్ పార్టికల్స్ ఉన్నా కానీ, ఎలాంటి ఇంప్యూరిటీస్ కానీ, డెడ్ స్కిన్ సెల్స్ కానీ లేకుండా చూడడానికి మనకి రైస్ వాటర్ అనేది చాలా బాగా యూస్ అవుతుంది అనమాట. మనం ఇలా పూర్తిగా ఫేస్ మొత్తం క్లెన్స్ చేసేసుకోవచ్చు డైలీ. ఇలా మనం రైస్ వాటర్ తో క్లెన్స్ చేసుకుంటూ ఉండడం వల్ల మన ఫేస్ అనేటువంటిది బ్రేక్అవుట్స్ లేకుండా ఈజీగా గ్లోయింగ్ గా కనిపిస్తుంది. వచ్చేసి దీన్ని ఫేషియల్ టోనర్ గా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఫేషియల్ టోనర్ గా మనం యాక్చువల్ గా నైట్ మనం డైలీ స్కిన్ కేర్ రొటీన్ లో దీన్ని బాగా చేసుకోవడం వల్ల మన స్కిన్ అనేటువంటిది గ్లోయింగ్ గా కనిపిస్తుంది. డైలీ మనం నైట్ పడుకోబోయే ముందు దీన్ని ఇలా ఒక కాటన్ బాల్ దీనిలో డిప్ చేసి ఫేస్ మొత్తం అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకొని ఒక 5 to 10 minutes వరకు దీన్ని జెంటిల్ గా మసాజ్ చేసుకొని ఇలా ఎయిర్ డ్రైకి వదిలేసేయాలి. ఇది మనకి పూర్తిగా అబ్జర్వ్ అయిపోతుంది కదా. అబ్జర్వ్ అయిపోయిన తర్వాత మనం పడుకోవాలి. ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత ప్లెయిన్ వాటర్ తో వాష్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మనం టోనర్ గా యూజ్ చేసుకోవడం వల్ల కూడా మన ఫేస్ అనేటువంటిది గ్లోయింగ్ గా కనిపి యాక్ని ట్రీట్మెంట్ కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. మనకి పింపుల్స్ ఎక్కువగా వస్తుంటాయి, యాక్నే మన ఫేస్ మీద ఫంగల్ యాక్నే వస్తూ ఉంటుంది కదా, అలా దాన్ని పోగొట్టుకోవడానికి కూడా మన రైస్ వాటర్ అనేది పర్ఫెక్ట్ గా యూజ్ అవుతుంది. మనం జస్ట్ దీన్ని రోజు డైలీ నైట్ టైంలో మన పింపుల్స్ అండ్ యాక్నే ఉంటుంది కదా దాని మీద ఇలా ట్యాప్ చేసేసుకొని మనం ఎయిర్ డ్రై చేసేసుకొని పడుకున్నట్లయితే ఎర్లీ మార్నింగ్ ప్లెయిన్ వాటర్ తో వాష్ చేసేసుకుంటూ ఉండాలి. ఇలా చేయడం వల్ల మన ఫేస్ మీద ఉండే డర్ట్ పార్టికల్స్ ఎన్ని బ్యాక్టీరియా అవన్నీ ఉంటుంది కదా, ఈ రైస్ వాటర్ అనేది అది మొత్తం క్లీన్ చేస్తుంది అనమాట. దానివల్ల మన ఫేస్ మీద ఉండే పింపుల్స్ కానీ, యాక్నే స్కార్స్ కూడా మనకి పోవడానికి ఈ రైస్ వాటర్ అనేది చాలా బాగా యూస్ అవుతుంది. ఏజ్ స్పాట్ ట్రీట్మెంట్ కి కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. సింపుల్ ఎఫెక్టివ్ రెమెడీ అని చెప్పుకోవచ్చు. మనం రైస్ వాటర్ ని మనం రైస్ ఫ్లోర్ తో జస్ట్ సింపుల్ గా మసాజ్ చేసుకొని మనం రైస్ వాటర్ తో రిన్స్ చేసుకున్నట్లయితే, మనం ప్లెయిన్ వాటర్ తో వాష్ చేసుకున్నట్లయితే సరిపోతుంది. ఇలా డైలీ చేస్తుండడం వల్ల మన ఫేస్ అనేటువంటి టైట్ గా కనిపిస్తుంటుంది. మనకి ఏజింగ్ స్పాట్స్ ఉంటాయి కదా, అవి కూడా ఈజీగా తొలగిపోయి మన ఫేస్ స్కిన్ అండ్ గ్లోయింగ్ గా కనిపించడానికి చాలా బాగా యూస్ అవుతుంది అనమాట.
ఇలా ఈజీగా మనకి డైలీ రొటీన్ లో రైస్ వాటర్ ని చేర్చుకున్నట్లయితే మన స్కిన్ ఈజీగా స్కిన్ గ్లోయింగ్ గా కనిపించడానికి చాలా బాగా యూస్ అవుతుంది అనమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ.